అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీజ్ దట్ షీప్ అనేది ట్విట్టర్లో ట్రెండ్ అవుతూ ఉన్నది లాస్ట్ 24 గంటల నుంచి. విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్టుకి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈయన తనిఖీ చేయకముందే ఒక 2 నెలల ముందు కూటమి ప్రభుత్వంలోని మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా తనిఖీ చేశారు. ఆ సమయంలో దాదాపు 22,000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన 10-15 రోజుల్లో మంత్రులకి పలానా శాఖలు కేటాయించగానే ఆ సమయంలో ఒక ఐఏఎస్ అధికారి ఉన్న పళ్ళంగా ఆకస్మిక తనిఖీ చేసి అప్పుడు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు సీజ్ చేస్తున్నా కూడా ఈ కాకినాడ పోర్టుకి అయితే సంపూర్ణ భద్రత లేకుండా పోయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు గత 2 నెలల నుంచి ఈ కాకినాడ పోర్టుని విజిట్ చేయాలనుకుంటున్నారంట. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనే ఈ 2 నెలల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేదానికి ఎటువంటి మార్గాలు సుగమం కాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక తనిఖీ చేయాలనుకున్నాయని మధ్యలో చాలామంది అధికారులు ఉంటారు. వాళ్ళు రకరకాల కారణాలతో ఆ ప్రోటోకాల్ పాటించాలి అంటే సంబంధిత అధికారులు ఖచ్చితంగా ఉండాలి. ఈ మాఫియా చేసే పని ఇదంతా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా వచ్చేదానికి ఆస్కారం కల్పించుకుంటా చేశారు ఈ 2 నెలలు. ఏది అట్టయిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్నైతే ఆకస్మిక తనిఖీ చేయడం అయితే జరిగింది. దీంట్లో చాలా విషయాలు వెలుగు చూశాయి. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి దాదాపు 16 పెద్ద కంపెనీలు ఒక హై రేంజ్ మాఫియా చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రేషన్ బియ్యానికి సంబంధించి విషయాల్లోకి వెళ్తే, రేషన్ బియ్యం అనేది ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కావచ్చు, బయట విదేశాల నుంచి కావచ్చు, దాదాపు ₹43.50 అనేది నికరమైన అమౌంట్ అయితే, కొన్నిసార్లు కొన్ని ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రభుత్వాలు అయితే ఏకంగా ₹48 పెట్టి 1 కేజీ బియ్యం అయితే కొంటున్నాయి. దాన్ని రేషన్ రూపంలో ఆయా రాష్ట్రాల రీత్యా మనకైతే కేజీ బియ్యం ₹1 దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అదేవిధంగా కేంద్రం నుంచి అదే మొత్తంలో సాయం అంటూ అందుతుంది. అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రాలు కావచ్చు. ఈ రేషన్ బియ్యాన్ని ఆవరేజ్గా ₹45 అయితే కొంటున్నారు. అక్కడ దాకా ఓకే. ఇప్పుడు కొసమెరిపోయిందంటే ఆ ₹45 బియ్యాన్ని ఈ 16 కంపెనీలకు సంబంధించిన మాఫియా ఏం చేస్తుంది? ఆ ₹45 ప్రభుత్వం నుంచి ప్రజలకి ₹1కి ₹2 దొరుకుతున్నాయి. ప్రజలకు చేరకముందే ఎవరైతే పెద్ద రేషన్ డీలర్స్ ఉంటారో వాళ్ళతో వీళ్ళు మాఫియాగా చేరి రోజుకి ఈ 16 కంపెనీలు ఒక్కొక్క రోజుకి 5 టన్నుల నుంచి 8 టన్నులు అయితే బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ నుంచి రేషన్ డీలర్ల నుంచి ₹3కి ₹4కి ₹5కి కొనేది దాన్ని ఇంకా నీట్గా ₹10 ఎక్స్ట్రా పెట్టి దాన్ని నీట్గా పాలిష్ చేసేది ఆడికి ₹15 ఖర్చు అయింది. రవాణా ఖర్చు నిమిత్తం ఇంకొక ₹5 వేసుకునేది. మొత్తం మీద దాదాపు ₹20-25 అయితే వీళ్ళకి రేషన్ బియ్యం అనేది మంచి సన్న రకం బియ్యం అయ్యేట్టుగా అవుతుంది. ఈ ₹25 ₹30 ఖర్చు పెట్టున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు వీళ్ళు? విదేశాలకి దాదాపు ₹70-80 మొత్తంలో అమ్మేస్తున్నారు. ఇది ఈ 16 కంపెనీలకు సంబంధించిన బిగ్గర్ డీల్ బయట దేశాలతో. ఏ మొత్తంలో మన దేశం నుంచి రేషన్ బియ్యం సరఫరా అవుతుందో ఒకసారి ఊహించుకోండి. 16 కంపెనీలు రోజుకి యావరేజ్గా 5-8 టన్నులు అన్నా కదా, యావరేజ్గా ఒక 7 టన్నులు అనుకుందాం. 10 కంపెనీలు అంటే ఆనే 70 టన్నులు. ఇంకొక 6 కంపెనీలు ఉన్నాయి కదా, అదొక 35 టన్నులు వేసుకుంటే దాదాపు రోజుకి 100 టన్నుల రేషన్ బియ్యం మన దేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా చేస్తే ఇంక అవినీతి అనేది ఎందుకు రాదు? పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకే భయంగా ఉంటుంది. డేలా పడిపోతాయి. అసలు కొన్ని సందర్భాలు అయితే ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. ఇంకా ఆకస్మిక తనిఖీల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మీరు రేషన్ బియ్యాన్ని ఈ మొత్తంలో ఇంత అవినీతి పరంగా అక్రమంగా తరలిస్తున్నారే, విదేశాల నుంచి ఆయుధాలు అదేవిధంగా ఉగ్రవాదులు రాకుండా ఉండేదానికి ఎటువంటి ఆస్కారమైన ఉండదా అని పవన్ కళ్యాణ్ గారు పునరుద్ఘాటించారు. చాలా బాధపడ్డారు. ఈ మాఫియా దెబ్బకు తట్టుకోలేక పవర్ స్టార్ కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, ఇంకొకరు కాదు, ఈ మాఫియా దెబ్బకి తట్టుకోలేక ఈవెన్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. అమిత్ షాని కలవచ్చు, ప్రధానమంత్రిని అయితే కలవచ్చు. వీళ్ళని కలిసి క్లియర్ సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పి ఇక్కడ ఈ పోర్టు యొక్క పటిష్టతకు పూర్తి స్థాయి భద్రత పెంపొందించేదానికి, అది మారిటైమ్ పోలీస్ వ్యవస్థ అంటారు అక్కడ, అది బలంగా అయితే లేదు ఇవాళ కాకినాడ పోర్టుకు సంబంధించి. మన రాష్ట్ర చరిత్రలో ఇటువంటి అవినీతి ఎక్కడ చూసి ఉండరు. ఇన్ని రోజుల్లో అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? గత ప్రభుత్వంలో ముఖ్యంగా
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పైన అనేక వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ వారిపైన అనేక వ్యాఖ్యలు చేశాడు. అతను చెత్త వ్యాఖ్యలు. వాళ్ళ అనుచరులే ఈ దందా అంతా నడిపిస్తున్నారంట. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళు ఇచ్చే మామూలు మత్తులో పడిపోయినారు. ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ అసలే పనిచేయట్లే. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నది. ఇంకా సరైన ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లను పాటించే పరిస్థితుల్లోనే లేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి పూర్తిస్థాయి భద్రత కలుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను. మరో వార్త మరోసారి మీ ముందుకు వస్తాను. నమస్కారం.